మా జీవితంలో మరొక దినాన్ని పొడిగించి ఇక ఉదయకాల దినమున మీ యొక్క సన్నిధికి మమ్మల్ని క్షేమంగా తీసుకుని వచ్చి మిమ్మల్ని తండ్రి అని పిలవటానికి మీ యొక్క మనసు తెలుసుకోవటానికి మా బ్రతుకు పుస్తకం అనే బైబిల్ అని కొన్ని విషయాలు మేము ఆలోచించుకొని ధ్యానించుకుంటూ వాటి ద్వారా మీకు మరింత దగ్గర అవటానికి మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టే స్తుతులు స్తోత్రాలు తండ్రి. మహోన్నతుడా, మరొకసారి తండ్రి మా బ్రతుకు పుస్తకం అనే బైబిల్ అని కొన్ని విషయాలు మేము నేర్చుకోబోతుండగా మీకు ఆత్మతో ప్రతి మాటను మాకు అర్థం చేయించండి తండ్రి. మాట్లాడుతున్న నాకు వింటున్న మీ పిల్లలందరూ కూడా తండ్రి గొప్పవైన మీ మాటలు తండ్రి అంత గొప్పగా మేము అర్థం చేసుకుంటూ ఈ లోకంలో జీవించినంత కాలం మీ నామానికి మహిమకరంగా మా బతుకులు మార్చుకొని అనేక మందికి తండ్రి మాదిరికరమైన జీవితాన్ని జీవించి మీరున్న లోకం చేరేంత వరకు మీకు ఆత్మ సహాయాన్ని మా అందరూ దయచేస్తారు నమ్ముచున్నాం తండ్రి. విని ప్రకటించినైనా మమ్మల్ని మేము మోసపుచ్చుకోకుండా మహోన్నతుడా మీకు అనుకూలంగా బ్రతుకులకు సహాయం చేయమని కోరుకుంటున్నాం తండ్రి. ఈ కార్యక్రమం అంతా కూడా నాయన మీ నామానికి మహిమకరంగా మా ఆత్మలకు రక్షణకరంగా మీరే దీవించి ఫలింప చేయమని మా ప్రభును రక్షకుడైన క్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామములు ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని వాళ్ళారా, దేవుని యొక్క మహాకృపను బట్టి ఒక మంచి విషయాన్ని ఈరోజు కూడా మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. పాఠం పేరు ఏంటంటే, దేవుడు మనల్ని ఎన్నుకోవాలంటే దేవుడు ఎవరిని ఎన్నుకుంటాడు, దేవుడు ఎవరిని ఎన్నుకుంటాడు. ఒకసారి దేవుడు మనల్ని ఎవరు ఎన్నుకుంటాడనే విషయం కంటే ముందుగా మన దైనందిన జీవితంలో ప్రతిరోజు మనం కొన్ని విషయాల్లో పాలు పొందుతూ ఉంటాం. ఆ విషయాలు ఒకసారి ఆలోచించినట్లయితే మనము కూడా ఎన్నో విషయాల్లో ప్రత్యేకమైన వాటిని ఎన్నుకుంటూ ఉంటాం. మనకు బాగా అర్థం కావాలంటే ప్రతి కుటుంబంలో కూడా వివాహ సంబంధాలు చూసేటప్పుడు అబ్బాయి కావచ్చు అమ్మాయి కావచ్చు, ఒక అబ్బాయి కోసం ఎదురు చూసేటప్పుడు ఒక మంచి అమ్మాయి ఉంటే మాకు చెప్పండి అని చెప్తారు. అలా పెళ్లి చూపులకు వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా మనము అంగీకరించం, ఎన్నుకోం. ఎందుకంటే వచ్చిన ప్రతి ఒక్కరు కూడా మనకు నచ్చరు. దాని తర్వాత ఎవరో ఒకరు నచ్చుతారో ఎన్నుకుంటాం, వివాహం జరుగుతుంది. వివాహం జరిగిన 1 సంవత్సరానికో లేదా 2 సంవత్సరాలకో ఆ దంపతులు గర్భవతి అయిన తర్వాత ఆ సహోదరి ఆ దగ్గరలో ఉన్న ఏదో ఒక హాస్పిటల్కి వెళ్ళే ప్రయత్నం చెయ్యం. ఎందుకంటే మొదటి కానుపు చాలా జాగ్రత్తగా ఉండాలని చుట్టుపక్కల ఉన్న హాస్పిటల్ని ఎంక్వైరీ చేసి ఏది బెస్టో తెలిసిన తర్వాత ఆ హాస్పిటల్ మాత్రమే మనం ఎన్నుకుంటాం. అఫ్కోర్స్ పల్లెటూర్లు అంటే ఎక్కువ హాస్పిటల్ ఉండవు కాబట్టి ఉన్నదాన్నే ఎన్నుకుంటాం. అంటే ఒక కాన్పు విషయంలో కూడా మనం ఏ హాస్పిటల్ పడితే ఆ హాస్పిటల్కి వెళ్ళిపోం. మంచి స్పెషలిస్టులు ఉన్నారా, ఆల్రెడీ అంతకుముందు జరిగిన కానుపులు ఎలా ఉన్నాయి అన్నీ కూడా ఎంక్వైరీ చేసుకున్న తర్వాతే హాస్పిటల్ మనం ఎన్నుకుంటాం. అదేవిధంగా పండగలు కానీ లేదంటే పెళ్ళిళ్ళు కానీ జరిగినప్పుడు షాపింగ్ మాల్స్కి వెళ్తాం మనం అందరం. మరి ముఖ్యంగా స్త్రీలు షాపుకి వెళ్ళినప్పుడు వారికి నచ్చిన బట్టలన్నీ ఎదురుగా ఉన్నా సరే చూసిన వెంటనే సెలెక్ట్ చేసుకోరు. బట్టలు చూపించేవాడి యొక్క హెడ్ మొత్తం తినేసి తర్వాత ఏదో ఒక చీరో, పురుషులైతే ఒక ప్యాంటు ఒక షర్టో తీసుకొని వస్తాం. కానీ కంటి ముందు అన్నీ కనపడుతాయి, అన్నీ మనం వేసుకున్నాయి కానీ మనకు నచ్చవు. ఎందుకు? వాటన్నిటిలో బెస్టే మనం ఎన్నుకుంటాం. వాటన్నిటిలో బెస్ట్ నాకు కావాలి అని వాటిని ఎన్నుకుంటాం. అదేవిధంగా ఇప్పుడు మన గల్లీల్లోకి పార్టీ వాళ్ళు కూడా వస్తున్నారు, ఎలక్షన్ నడుస్తుంది కాబట్టి. లోకంలో ఎన్ని పార్టీలు ఉన్నా ఏదో మనం ఒక పార్టీని ఎన్నుకుంటాం. ఎందుకు ఒక పార్టీని మనం ఎన్నుకుంటాం? ఆ పార్టీ నాయకుడు నచ్చి ఉండొచ్చు, లేదంటే ఆ పార్టీ విధి విధానాలు నచ్చి ఉండొచ్చు. సో ఆ పార్టీ విధి విధానాలు, ఆ పార్టీ నాయకుడు మనకు నచ్చటం వల్ల ఆ పార్టీకే ఓటేయడానికి ఇష్టపడతాం. ఇవన్నీ కూడా మనం ఎలక్షన్ అంటాం కానీ తెలుగులో వాటిని ఏమంటారండి? ఎన్నికలు అంటారు. ఆ ఎన్నికల్లో మనం ఎవరిని ఎన్నుకుంటాం? ఎవరైతే మనకు బెస్ట్ అనిపిస్తారో వారిని ఎన్నుకుంటాం. చూసారా మనం ఎంత తెలివిగా ఆలోచిస్తామో, మనకి ఎంత విచక్షణ జ్ఞానం ఉందో.
ఏది పడితే దాన్ని మనం ఎన్నుకోం. ఈ ఎన్నిక విషయంలో మనకే ఇంత జాగ్రత్తలు ఉన్నప్పుడు, భూమి మీద సుమారు 800 కోట్ల మంది ప్రపంచ ప్రజలని మనకి లెక్కలు చెబుతున్నప్పుడు, ఇన్ని కోట్ల మంది ప్రజల్లో దేవుడు నిన్ను నన్నే ఎందుకు ఎన్నుకోవాలి? అర్థమైంది నా పాయింట్? ఎందుకు ఈ ఉదాహరణని చెప్పానంటే, ఒకదాన్ని మనం సెలెక్ట్ చేసుకునే విషయంలోనే మనకి ఇంత జాగ్రత్త ఉన్నప్పుడు, అన్నిటికంటే బెస్ట్ నాకు కావాలని మనకు అంగీకరించబడుతున్నప్పుడు, దేవుడు కూడా మనల్ని అంగీకరించాలంటే, దేవుడు మనల్ని ఎన్నుకోవాలంటే మన దగ్గర ఉన్న బెస్ట్ ఏంటి? దేవుడికి నచ్చే క్వాలిటీ ఏముంది మనలో? సరే, బయట ప్రపంచ ప్రజలను వదిలేసిన ఇక్కడున్న మనం అందరం సుమారు ఒక 50 మంది ఉండొచ్చు. ఉన్న మనం అందరిలో కూడా నేను మాత్రమే దేవుడికి ఎందుకు నచ్చాలి, నేనే నచ్చాలి అని ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఎవరికైనా వీళ్ళందరికంటే నేనే నచ్చాలని, అది ఎవరి వ్యక్తిగతంగా వాళ్ళకు అనిపిస్తూ ఉంటుంది. అయితే ఇంతమందిలో నేను దేవుడికి నచ్చాలంటే ముందుగా నేనేం చేయాలి? అప్పుడు మనకు పెద్దగా అర్థం కాకపోవచ్చు, ఎలా నచ్చుతాను నేను దేవుడికని. సో వీటన్ని ప్రశ్నలకు మన సమాధానం మనకి ఎక్కడ దొరుకుతుందంటే బైబిల్లో దొరుకుతుంది. మనకి లోకంలో కానీ కుటుంబంలో కానీ ఎక్కడ ఏ సమస్య వచ్చినా ప్రతి సమస్యకి పరిష్కారం మనకి ఎక్కడ దొరుకుతుందండి? బైబిల్ నందు మాత్రమే దొరుకుతుంది. బైబిల్లో ఈ ప్రశ్నకి సమాధానం దొరకదు అనడానికి అవకాశమే లేదు. ప్రతి ప్రశ్నకి సమాధానం మనకు బైబిల్ నందు దొరుకుతుంది. కాబట్టి ఇప్పుడు దేవుడు నన్ను ఎన్నుకోవాలంటే నేను ఏం చేయాలి అనే దానికంటే ముందుగా, బైబిల్లో దేవుడు ఎవరినైనా ప్రత్యేకంగా ఎన్నుకున్నాడా? బైబిల్లో దేవుడు ప్రత్యేకంగా ఎవరినైనా ఎన్నుకున్నాడు అనే విషయాన్ని ఒకసారి ఆలోచిద్దాం. బైబిల్లోకి వెళ్ళి ఆలోచించినప్పుడు దేవుడు ప్రత్యేకంగా ఎవరినైనా ఎన్నుకొని ఉంటే అతనిలో ఎలాంటి క్యారెక్టర్ ఉంది? సో నేను కూడా దేవుడి చేత అంగీకరించబడాలంటే నాకు కూడా ఆ క్యారెక్టర్ కావాలి. దేవుడు అతని చేత అంగీకరించబడ్డాడంటే అతనిలో ఉన్న స్పెషల్ క్వాలిటీ ఏంది? ఎందుకు అతడు దేవుని చేత అంగీకరించబడ్డాడనే విషయం మనకు అర్థమైతే అప్పుడు మన జీవితంలో ఉన్న లోపాలు సరి చేసుకొని మనము కూడా దేవుని చేత అంగీకరించబడటానికి ఒక అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని వల్లరా కొన్ని విషయాలు మనం ఆలోచిద్దాం. బైబిల్లోకి వెళ్ళి ముందుగా అసలు దేవునికి ఎలాంటి వారు నచ్చరో చూద్దాం. 2 మాటలు అవి చూసి తర్వాత ముందుకెళ్దాం. కీర్తనల గ్రంథము 5వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 5వ అధ్యాయము ఎలాంటి వారు దేవుడికి నచ్చరంటే 5వ అధ్యాయము 4వ వచనం చదువుతున్నానండి. కీర్తనల గ్రంథము 5వ అధ్యాయము 4వ వచనములో, నీవు దుష్టత్వమును చూసి ఆనందించి దేవుడవు కావు, చెడుతనమునకు నీ యొద్ద చోటు లేదు, డాంబికులు నీ సన్నిధిని నిలవలేరు, పాపం చేయవారందరూ నీకు అసహ్యులు. పాపం చేయవారందరూ నీకు అసహ్యులు. ఏమండి, ఈ మాట మనందరికీ బాగా తెలుసు. అయినా సరే మన కుటుంబాల్లో ఇప్పటికే చాలామంది మన రక్త సంబంధికులు చనిపోయి వెళ్ళిపోయారు కదా. మీరు అప్పుడప్పుడు సమాధి తోటలకు వెళ్తూ ఉంటారు కదా. సమాధి తోటలకు వెళ్ళినప్పుడు ఆ సమాధుల మీద పలానా వాళ్ళు నరకానికి వెళ్ళారని రాసినట్టుగా చూశారండి ఎవరైనా? మనకున్న మంచి సంప్రదాయం ఏంటంటే, చనిపోయిన వాళ్ళు ఎంత చెడ్డవాళ్ళైనా సరే, చనిపోయిన తర్వాత వాళ్ళ గురించి మంచిగా మాట్లాడుకుంటాం. ఇంకెలాగూ లేరు కాబట్టి చెడుతనం ఎందుకని మంచిగా మాట్లాడుకుంటాం. కానీ మనుషులుగా మనం మంచిగా మాట్లాడుకున్న చనిపోయిన అతడు చెడ్డవాడని నీకు నాకు తెలిసిన దేవుడు మాత్రం అతన్ని అంగీకరిస్తాడా? ఖచ్చితంగా అతను ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? పాపంతో ఎవరు చనిపోయినా సరే, ఇక్కడున్న మనమైనా సరే, మన రిలేషన్స్ ఎవరైనా సరే, పాపంతో ఎవరు చనిపోయినా ఖచ్చితంగా ఎక్కడికి వెళ్తారండి? ఖచ్చితంగా నరకానికి వెళ్ళిపోతారు. ఇక్కడ మనం చదువుకున్న మాటలు కూడా అవే. కానీ చనిపోయిన వారు ఎవరు కూడా నరకానికి వెళ్ళారని సమాధుల మీద మనం రాయం. చనిపోయిన వాళ్ళందరూ కూడా స్వర్గానికే వెళ్ళారు, ప్రభునందు నిద్రించారు, ఈ మాటలే రాసుకుంటాం. ఎందుకంటే వారితో మనకున్న అనుబంధం, వారి మీద ఉన్న మనకున్న ప్రేమను బట్టి. కానీ దేవుడు మాత్రం అంగీకరించడు. అదే విషయాన్ని కొరింథీయులకు రాసిన పత్రికలు కూడా మాట్లాడుతున్నారు. ఒకసారి చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము,
కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 9వ వచనంలో, అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరరని మీకు తెలియదా? మోసపోకుడి. జారులైనను, విగ్రహారాధికులను, వ్యభిచారులను, ఆడంగితనము గలవారినను, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోబులైనను, త్రాగుబోతులైనను, దోషకులైనను, దోచుకొని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. ఏమండి, ఇక్కడున్న మనలో ఈ క్యారెక్టరు అన్నీ మనకు లేకపోవచ్చు, కానీ ఖచ్చితంగా కొన్ని అయితే మనకు ఉంటాయి. అన్నీ ఉండవు, ఎవరిలో కూడా అన్ని పాపాలు అందరూ చేయరు. ప్రతి వారికి ఏదో ఒక వ్యసనం ఉంటుంది. ఆ వ్యసనాలు, ఆ లోపాలన్నీ సరిచేయటానికే ప్రతిరోజు దేవుడు మన వాక్యంతో హెచ్చరిస్తూ ఉంటాడు. ఇక్కడున్న మనలో కొన్ని క్యారెక్టర్లు మనలో లేకపోయినా కొన్ని ఉంటాయి. కనీసం దోషకుల్లాగైనా ఉంటాం. తిట్టకుండా ఎవరైనా ఉంటారండి? బూతులు మాట్లాడకుండా ఉంటారా క్రైస్తవులైనా సరే? బూతులు మాట్లాడిన క్రైస్తవులు ఉంటారండి? ఉంటే చాలా సంతోషం, దేవునికి స్తోత్రం. అది ఇంటిలోనూ, సంఘములోనూ, మీ జాబుల్లోనూ, మీ పని పట్ల ఎక్కడైనా సరే మన నోట దూషణ మాటలు రాకూడదు. ఎందుకంటే దేవుడు ఎలాంటి వాడండి? సర్వజ్ఞుడు, సర్వాంతర్యం, ప్రతి చోట ఉంటాడు. మన సంఘములో మాత్రమే బూతులు తిట్టకుండా, ఎవరిని దూషించకుండా, ఎవరి మీద నేరాలు మోపకుండా సంఘములో మాత్రమే ఉంటే, ఇంట్లో తల్లిదండ్రులు పిల్లల్ని బూతులు తిట్టరా? తల్లిదండ్రులు పిల్లల్ని బూతులు తిట్టరా? కానీ అవి కూడా మానుకోమని చెప్తున్నాడు. లేదా అప్పుడప్పుడు పేరెంట్స్ లేనప్పుడు పిల్లలు కూడా భయంకరమైన బూతులు తిడతారు. కానీ అవి కూడా మానుకోవాలి మనం. ఒకవేళ ఇలాంటి లక్షణాలు మనలో ఉంటే మనం ఎక్కడికి వెళ్తామండి? ఖచ్చితంగా నరకానికే వెళ్ళిపోతాం. దేవుని చేత మనం అంగీకరించబడం. అందుకని ఈ విషయాలన్నీ కూడా దేవుడు మనకు తెలియజేస్తున్నాడండి. అయితే ఒకసారి మనం ప్రారంభ పుస్తకానికి వెళ్దాం. ప్రారంభ పుస్తకానికి వెళ్ళి అక్కడ ఇద్దరు వ్యక్తులు ఉన్నారండి. ఆ ఇద్దరు వ్యక్తుల్లో దేవుడు ఒకరిని మాత్రమే ఎన్నుకుంటున్నాడు. మనందరికీ బాగా తెలిసిన సందర్భం అది. ఆదికాండము 4వ అధ్యాయము మొదటి నుంచి చదువుతున్నాను. ఆదికాండము 4వ అధ్యాయం మొదటి నుంచి చదువుతున్నానండి. ఆదాము తన భార్య అయిన హవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయ్యూని కని, యెహోవా దయ వలన నేను ఒక మనిషిని సంపాదించుకున్నానెను. తరువాత ఆమె అతని తమ్ముడికి హేబేలును కనెను. హేబేలు గొర్రెల కాపరి, కయ్యను భూమిని సేద్దపరిచేవాడు. కొంతకాలమైన తరువాత కయ్యను పొలము పంటల్లో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను. హేబేలు కూడా తన మందలో తొలిచూలను పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్య పెట్టెను, కయ్యను అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు. ఏమండి, ఈ సందర్భం క్రైస్తవ కుటుంబంలో తెలియని వారంటే ఎవరో ఉండరు, అందరికీ తెలుసు. ఎందుకంటే ప్రతి సేవకుడు కయ్యను అర్పణ దేవుడు అంగీకరించాడు, హేబేలు అర్పణ అంగీకరించాడు, కయ్యను అర్పణ అంగీకరించలేదు. నీ అర్పణ కూడా అలాగ ఉండాలని ప్రతి సేవకుడు సంఘస్థులకు చెప్తూనే ఉంటాడు. అయితే ఈ సందర్భాన్ని బేస్ చేసుకొని అసలు హేబేలు గారి అర్పణని దేవుడు ఎందుకు అంగీకరించాడు? హేబేలు గారి అర్పణని దేవుడు ఎందుకు అంగీకరించాడు? కయ్యోను అర్పణ ఎందుకు అంగీకరించలేదు? ఎందుకు హేబేలు గారు నచ్చాడు దేవుడికి, కయ్యోను గారు ఎందుకు నచ్చలేదు? ఈ విషయాన్ని మనం ఒకసారి మనసు పెట్టి బైబిల్లోకి వెళ్ళి జాగ్రత్తగా ఆలోచించుకుందాం. అయితే క్రైస్తవ సమాజంలో ఇదే బైబిల్ని బేస్ చేసుకొని ఎంతోమంది రచయితలు కొన్ని కోట్ల పుస్తకాలు రాశారు. మనందరికీ తెలుసు, మన ఇళ్లలో కూడా ఉన్నాయి అనేక పుస్తకాలు, మనం కూడా కొంటాం. అయితే హేబేలు అర్పణ అంగీకరించడానికి, కయ్యోను అర్పణ అంగీకరించకపోవటానికి కారణాలు సమాజంలో, క్రైస్తవ సమాజంలో ముఖ్యంగా 4 విషయాలు ఉన్నాయండి. మరి ముఖ్యంగా 4 విషయాలు ఉన్నాయి. ఒకవేళ ఆ విషయాలను బట్టి హేబేలు అర్పణను దేవుడు అంగీకరించడము మనము కూడా పరిశీలన చేద్దాం. మొదట విషయం ఏంటంటే, హేబేలు అర్పణను దేవుడు అంగీకరించడానికి మొదటి కారణాన్ని క్రైస్తవ సమాజం చెబుతున్న విషయం ఏంటంటే, రోమీలకు రాసిన రెండవ పత్రిక 9వ అధ్యాయము, రోమీలకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయము 7వ వచనంలో,
హేబేలు అర్పణను దేవుడు అంగీకరించడానికి కారణాలు వెతుకుతున్నాం మనం. 9, 7 సణుగు కొనకయు బలవంతంగా కాకయు ప్రతివాడు తన హృదయములో నిశ్చయించుకున్న ప్రకారము ఇయ్యవలెను, దేవుడు ఉత్సాహంగా ఇచ్చువాన్ని ప్రేమించును. ఏమండి, అపోస్తలుడైన పౌలు గారి ద్వారా కొరింథీయులతో దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఎవరైతే దేవుడికి ఉత్సాహంగా కానుకలు కానీ అర్పణలు కానీ అర్పిస్తారో వాళ్ళ అర్పణ దేవుడు అంగీకరిస్తాడని ఒక ఆధారం అయితే మనకు దొరికింది. అయితే ఇదే విషయాన్ని మనం హేబేల్ గారికి, కయ్యను గారికి అప్లై చేస్తే, హేబేల్ గారు ఒకవేళ దేవునికి ఉత్సాహంగా ఇచ్చాడేమో కానుక, అందుకే ఆయన అర్పణ అంగీకరించాడేమో అనే వాదన క్రైస్తవ సమాజంలో ఒకటి ఉంది, ఒక సిద్ధాంతం ఉంది. కయ్యోను గారు అంత ఉత్సాహంగా దేవుడికి ఇవ్వలేకపోయాడేమో, హేబేల్ గారు మాత్రం ఉత్సాహంగా ఇచ్చాడు కాబట్టి ఆ అర్పణ దేవుడు అంగీకరించాడనే విషయం ఒకటి ఉంది. తర్వాత ఇంకొక విషయాన్ని కూడా చూద్దాం, ఇంకొక సందర్భం. మార్కు సువార్త, ఇది కూడా మనందరికీ బాగా తెలిసిన విషయం అండి. బేద విధవరాలు కానుక పెట్టెలో కానుక వేస్తుంది కదా. మార్కు సువార్త 12వ అధ్యాయము, మార్కు సువార్త 12వ అధ్యాయము 41 నుంచి చదువుతున్నారండి. మార్కు సువార్త 12వ అధ్యాయం 41 నుంచి. ఆయన కానుక పెట్టె ఎదుట కూర్చుండి జన సమూహము ఆ కానుక పెట్టెలో డబ్బులు వేట చూచుచుండెను. ధనవంతులైన వారు అనేకులు అందులో విశేషంగా సొమ్ము వేయుచుండిరి. ఒక బేద విధవరాలు వచ్చి 2 కాసులు వేయగా ఆయన తన శిష్యులను పిలిచి, కానుక పెట్టెలో డబ్బు వేసిన వారందరికంటే ఈ బేద విధవరాలు ఎక్కువ వేసినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఏమండి, ఒక బేద విధవరాలు, మామూలుగానే పేద విధవరాలు, అంత పేద విధవరాలు తన దగ్గర ఉన్నదే 2 కాసులంట. ఆ 2 కాసులు దేవునికి కానుక పెట్టెలో వేసిందంటే దేవుని పట్ల అతనుకున్న కృతజ్ఞత భావం ఒకసారి మీరు ఆలోచించండి. అంతకంటే ముందు సొమ్ము విశేషంగా వేశారు ధనవంతులు వారందరూ కూడా, కానీ వారందరూ కూడా వారికి ఉన్న దాంట్లో కొంత వేశారు, ఇంకా వాళ్ళ దగ్గర చాలా ఉంటుంది. కానీ పేద విధవరాలు, ఆమె పేరే పేద విధవరాలు అని రాశారు, మామూలుగానే చాలా పేద విధవరాలు, ఆమె దగ్గర ఉందే 2 కాయిన్స్ ఉన్నాయి. ఆ 2 కాయిన్స్ కూడా దేవుని కానుక పెట్టెలో వేసిందంటే ఆమెకున్న కృతజ్ఞత భావం ఆలోచించండి. ఒకవేళ ఇది ఇచ్చేసినా సరే దేవుడు నన్ను పోషిస్తాడు అంటే దేవుని పట్ల ఆమెకున్న కృతజ్ఞత భావాన్ని ఆలోచించండి. ఒకవేళ హేబేలు గారు కూడా అలాంటి కృతజ్ఞత భావంతో దేవుడికి అర్పణ అర్పించాడేమో, అందుకే ఆయన అర్పణ అంగీకరించాడనే ఒక సిద్ధాంతం క్రైస్తవ సమాజంలో ఉంది. పోనీ ఇదేమీ తప్పు అంటానికి కూడా ఛాన్స్ లేదు. మొదటగా మనం ఏం ఆలోచించాం, ఉత్సాహంగా ఇచ్చే కానుకలను దేవుడు అంగీకరిస్తాడని చూసాం కొరింథీ పత్రికలు. రెండో విషయాన్ని ఏం చూసామంటే, ఎవరైతే కృతజ్ఞత భావంతో దేవుడికి కానుకలు సమర్పిస్తారో, అర్పణలు అర్పిస్తారో ఆ అర్పణ దేవుడు అంగీకరిస్తాడనే విషయాన్ని కూడా చూస్తున్నాం. ఒకవేళ ఇలాంటి ఆలోచనతో లేకుండా కయ్యోను కూడా అర్పణ అర్పించుంటారు, అందుకే ఆయన అర్పణ అంగీకరించలేదని ఇలాంటి వాదనలు కూడా ఉన్నాయి. అయితే ఇక్కడ చూసిన 2 సందర్భాల్లో కూడా దేవుడు ఏమీ కానుకలు అర్పించమని, అర్పణలు అర్పించమని అడగలేదండి. విషయాన్ని జాగ్రత్తగా ఆలోచించుద్దాం. ఇక్కడ ఎక్కడా కూడా ఈ 2 సందర్భాల్లో దేవుడు కానుకలు ఇవ్వమని, అర్పణలు ఇవ్వమని దేవుడు అడగలేదు. కానీ ఒక సందర్భంలో దేవుడే కానుకలు ఇవ్వమని అడిగాడండి. ఒక సందర్భంలో దేవుడే కానుకలు ఇవ్వమని అడుగుతాడు. అది ఏ కాలం అంటే, ఐగుప్తు నుంచి కానానుకు ప్రయాణమైపోతున్న రోజులు అవి. ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుంచి కానానుకు ప్రయాణమైపోతున్న రోజుల్లో మోషే గారి ద్వారా దేవుడు ఇశ్రాయేలు ప్రజల్ని నాకు కానుకలు సమర్పించమని చెప్తున్నాడు. ఆ కానుకలు కూడా ఎందుకోసం సమర్పించమని చెప్తున్నాడంటే, నా కోసం ఒక పరిశుద్ధ స్థలాన్ని నిర్మించమని చెప్తున్నాడు. వాళ్ళు కానానుకు ప్రయాణమైపోతున్న ఆ మార్గ మధ్యంలో మోషే గారి ద్వారా దేవుడు ఏం చెప్తున్నాడంటే, కొన్ని కానుకలు నాకు సమర్పించండి, ఆ కానుకలు ఏంటో కూడా చెప్తాను, కానీ ఆ కానుకలకు సంబంధించింది ఏది నేను మీకు ఇవ్వను, కానీ మీరు మాత్రమే నాకు తీసుకొచ్చి ఇవ్వాలి. ఆ కానుకల ద్వారా నాకు ఒక పరిశుద్ధ స్థలాన్ని నిర్మించమని చెప్తాడు. ఆ పరిశుద్ధ స్థలమే తర్వాత ఏమైపోతుందంటే చూద్దాం ఒకసారి. నిర్గమకాండము 25వ అధ్యాయము, నిర్గమకాండము 25వ అధ్యాయము 8వ వచనములో ఏం మాట్లాడుతున్నాడు చూడండి. నిర్గమకాండము 25వ అధ్యాయం 8వ వచనములో, నేను వారిలో నివసించినట్లు
వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. నేను వారిలో నివసించినట్లు వారు నాకు ఒక పరిశుద్ధ స్థలాన్ని నిర్మించాలని చెప్తున్నాడు. అయితే ఆ పరిశుద్ధ స్థలాన్ని ఎలా నిర్మించాలని చెప్తున్నాడంటే 3వ వచనం నుంచి 7వ వచనం వరకు ఏ వస్తువులు కావాలో అవన్నీ కూడా చెప్తాడు. 3వ వచనం నుంచి 7వ వచనం వరకు. అయితే మనం 1-2 వచనాలు ఆలోచిద్దామండి. ఇదే 25వ అధ్యాయము 1-2 వచనాల్లో యెహోవా మోషేకు ఇలాగూ సెలవిచ్చెను, నాకు ప్రతిష్టార్పణ తీసుకున్న రండని ఇశ్రాయేలుతో చెప్పుము. అయితే ఆ ప్రతిష్టార్పణలు ఎలా ఉండాలంటే మనఃపూర్వకంగా అర్పించు ప్రతి మనుషుని యొద్ద దానిని తీసుకొనవలెను. ఎవరైతే మనఃపూర్వకంగా ఇస్తారో వారి అర్పణలు మాత్రమే తీసుకోవాలని మోషకు ఖచ్చితంగా ఒక ఆజ్ఞ చెప్పిన తర్వాతే వారందరూ కూడా ఈ ప్రకటన చేస్తారు. అయితే వాళ్ళందరూ కూడా అర్పణలు తీసుకొని వస్తారు. అయితే అర్పణలు తీసుకొచ్చేటప్పుడు అక్కడ కండిషన్ ఏంటండి? ఎవరైతే మనఃపూర్వకంగా ఇస్తారో వారి అర్పణ మాత్రమే తీసుకోవాలి. ఇప్పుడు మనలో కూడా చాలామంది, మీరు జాగ్రత్తగా ఆలోచించండి, ఒకవేళ అలాంటి ఆలోచనలు ఉంటే తీసేసుకుందాం. ఏదన్నా మీటింగ్ పెట్టాలన్నా, లేదంటే చర్చిలో ఏమైనా ఖర్చులు ఉన్నాయన్నా, ఇక్కడ సేవకులు లేదంటే సంఘ పెద్దలు ప్రకటన చేస్తారు. ప్రకటన చేసినప్పుడు అందరూ మనస్ఫూర్తిగా ఇష్టపూర్వకంగా హృదయపూర్వకంగా ఇవ్వరు. పక్కన వాళ్ళు ఇచ్చారనో, ఎందుకంటే మనలో ఎక్కువ మంది రిలేషన్సే ఉంటాం, లేదంటే పక్క ఇళ్ళ వాళ్ళు ఉంటాం. అందరు ఇచ్చారు కాబట్టి నేను కూడా ఇవ్వాలను, లేదంటే ఇవ్వకపోతే బాగుండదనో, ఇలాంటి ఆలోచనలతో ఇస్తాం. అప్పుడు ఇచ్చిన తర్వాత ఆ అర్పణ దేవుడు అంగీకరించడు. మనమే అనుకుంటాం దేవుని కానుక ఇచ్చేసామనుకుంటాం, కానీ అది అంగీకరించబడదు. ఇక్కడ దేవుడు కూడా పరిశుద్ధ స్థలాన్ని నిర్మించడానికి కానుకలు తీసుకురమ్మని చెప్పాడు. అయితే ప్రకటన చేసినప్పుడు అందరికీ ప్రకటన చేయబడుతుంది, కానీ అందరూ కూడా హృదయపూర్వకంగా ఎవరు, కానీ ఎవరైతే హృదయపూర్వకంగా ఇస్తారో వారి అర్పణ మాత్రమే తీసుకోమని మోషకు ఖచ్చితంగా చెప్తున్నాడు. అయితే ఇలాంటి సందర్భమే ఇంకోటి కూడా మనం బైబిల్లోకి వెళ్ళి ఆలోచిద్దాం. అయితే హేబేలు గారు అర్పణ అంగీకరించడానికి మనకి ఇంకొక కారణం కనపడుతుంది. ఏంటి? హేబేలు గారు హృదయపూర్వకంగా ఇచ్చడం, మనఃపూర్వకంగా ఇచ్చి ఉండొచ్చు, కానీ కయ్యోను గారిలో అలాంటి హృదయపూర్వకమైన అర్పణ లేదు కాబట్టి అంగీకరించబడలేదు. ఇలాంటి రీజన్ కూడా మనకు కనపడుతుంది. తర్వాత దావీదు గారి కాలం అండి. దావీదు గారి కాలం తర్వాత దావీదు గారికి వచ్చిన మంచి ఆలోచన మనకు తెలుసు. నేనైతే మంచి మంచి బిల్డింగ్లో ఉంటున్నాను, నా దేవుడు గుర్రాడాల్లో ఉంటున్నాడు కాబట్టి ఆయన కోసం ఒక మంచి దేవాలయాన్ని కట్టాలని ఒక మంచి ఆలోచన కలిగి ఉంటాడు. అదే విషయాన్ని దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తాడు. అది కూడా దేవుడికి నచ్చుద్ది. అది కూడా దేవుడికి నచ్చిన తర్వాత ఏం చేస్తాడు? నీ చేతులు ఎలాగూ రక్తంతో పాపాన్ని అంటకట్టుకున్నావు కాబట్టేసి, కానీ నీ కోరిక నెరవేరుస్తాను, నువ్వు మొత్తం సామాను మొత్తం సమకూర్చిపెట్టు, నీ కుమారుని ద్వారా నేను మందిరాన్ని కట్టించుకుంటానని చెప్తాడు. నీ కోరిక నాకు నచ్చింది, నీ ఆలోచన విధానం నాకు నచ్చింది కాబట్టి నువ్వేం చేయాలి? మందిరం అయితే నువ్వు కట్టొద్దు, కానీ మందిరం కట్టడానికి కావాల్సిన వస్తువులన్నీ సమకూర్చిపెట్టు, నీ కుమారుని ద్వారా కట్టించుకుంటానని చెప్తాడు. ఒకసారి ఆ విషయాన్ని కూడా చూద్దాం మనం. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 28వ అధ్యాయము 9వ వచనములో సొలొమోను గారితో దావీదు గారు మాట్లాడుతున్నాడు. ఎవరో మాట్లాడుతున్నాడు చూడండి. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 28వ అధ్యాయము 9వ వచనం. సొలొమోనా నా కుమారుడా, నీ తండ్రి యొక్క దేవుడైన యెహోవా అందరి హృదయములను పరిశోధించువాడును, ఆలోచనలన్నింటినీ సంకల్పములన్నింటినీ ఎరిగినవాడై ఉన్నాడు. నీవు ఆయనను తెలుసుకొని హృదయపూర్వకంగాను మనఃపూర్వకంగాను ఆయనను సేవించుము. ఏ తండ్రి అయినా తన కుమారుడికి ఇలాంటి హితోపదేశం చేసి ఉంటాడండి? ఇక్కడ మనలో కూడా చాలామంది తల్లిదండ్రులు ఇద్దరు ఉన్నాం. ఒకవేళ మన టైం అయిపోతుంది అనుకుంటే, మరణకాలం సమీపించినప్పుడు ఏ తల్లిదండ్రులైన పిల్లలకి ఎలాంటి హితోపదేశం చేయాలని చెప్తాడంటే దావీదు గారు, నువ్వు మనఃపూర్వకంగా నీ తండ్రిని సేవిస్తేనే, నీ తండ్రి అయిన దేవుడిని సేవిస్తేనే ఆయన అంగీకరిస్తాడు నీ అర్పణలు కానీ నీ యొక్క సేవ ఏదైనా సరే. సో ఇక్కడున్న మనమందరమైనా సరే మన పిల్లలకి ఎప్పుడు అలాంటి బోధ చేయాలి. హృదయపూర్వకంగాను మనఃపూర్వకంగా ఆయన సేవించుము,
ఆయనను వెదికిన ఎడల ఆయన నీకు ప్రత్యక్షమగును, నీవు ఆయనను విసర్జించిన ఎడల ఆయన నిన్ను నిత్యముగా త్రోసివేయనని చెప్తున్నాడు. అంటే మందిరాన్ని కట్టడానికి ముందుగానే కుమారుడికి ఎన్నో కండిషన్ చెప్తున్నాడు దావీదు గారు. అయితే అదే విషయాన్ని 29వ అధ్యాయము 29వ అధ్యాయం పక్కనే దినవృత్తాంతాలు మొదటి గ్రంథం 29వ అధ్యాయము 5వ వచనములో అప్పుడు దావీదు గారు ఏం చేస్తాడంటే, మందిరాన్ని కట్టడానికి ఎలాగో ఆయన రాజుగారు కాబట్టి ఆయన ఏం చేస్తాడంటే ప్రభుత్వములో నుంచి కొంత ధనాన్ని మందిరం కట్టడానికి నిర్ణయం చేస్తాడు. ఇప్పుడు మన ప్రభుత్వాలు కూడా కొన్ని దేవాలయ కట్టడానికి ప్రభుత్వ ధన నిధులోంచి కొంత సొమ్మును కేటాయిస్తాయి. అదేవిధంగా దావీదు గారు కూడా రాజుగారు కాబట్టి అతను ఏం చేస్తాడంటే దేవునికి కట్టబోయే ఆ మందిరం కట్టడానికి కొంత ధనాన్ని సమకూరుస్తాడు ప్రభుత్వంలో నుంచి. అప్పుడు దావీదు గారికి ఏమనిపిస్తుందంటే, ప్రభుత్వ ధనాన్ని మందిరాన్ని కట్టడానికి నిర్ణయిస్తే నాకు వచ్చిన ఆనందం ఏంటని మరలా ఏం చేస్తాడంటే తన దగ్గర ఉన్న సొమ్ములో కూడా కొంత సొమ్ముని మందిరాన్ని నిర్మాణానికి కేటాయిస్తాడు. ప్రభుత్వం దగ్గర నుంచి కొంత సొమ్ముని కేటాయించాడు, దాని తర్వాత తన దగ్గర ఉన్న సొమ్మును కూడా కేటాయించాడు. ఎందుకు? ప్రభుత్వ ధనాన్ని ఇస్తే నాకేంటి లాభం, నాకేంటి ఆనందం అనుకొని తన దగ్గర ఉన్న సొంత సొమ్ముని, తన ఆధీనంలో ఉన్న ధనాన్ని కూడా మందిర నిర్మాణానికి ఏర్పాటు చేస్తాడు. ఎందుకంటే ఆ మందిర నిర్మాణం కట్టడానికి నా సొమ్మును కూడా ఇచ్చాన్న తృప్తి కోసం ఆయన ఆ పని చేస్తాడు దావీదు గారు. అయితే దావీదు గారికి ఉన్న మంచి ఆలోచన విధానం ఏంటంటే, ఈ ఆనందం నేను మాత్రమే ఎందుకు పొందాలి, ఇది ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఆ యొక్క అవకాశాన్ని కల్పించాలని ఏం చేస్తాడంటే 5వ వచనములో 29వ అధ్యాయం 5వ వచనములో ఒక ప్రకటన చేస్తాడండి. చూడండి, దినవృత్తాంతాల మొదటి గ్రంథం 29వ అధ్యాయం 5వ వచనములో, ఈ దినమున యెహోవాకు ప్రతిష్ఠితముగా మనఃపూర్వకంగాను ఇచ్చువారెవరైనా మీలో ఉన్నారా? ఎవరైతే కానుకలు దేవుని మందిరం కోసం కానుకలు సమర్పించమని మాత్రం చెప్పట్లేదు, ఎలాంటి వారిని అడుగుతున్నాడు? ఈ దినమున యెహోవాకు ప్రతిష్ఠితముగా మనఃపూర్వకంగా ఇచ్చువారు మీలో ఎవరైనా ఉన్నారా అని ప్రకటన చేసిన వెంటనే వాళ్ళందరూ కూడా మేమంతా కూడా మనస్ఫూర్తిగా ఇష్టపూర్వకంగా ఇస్తామని దావీదు గారికి ఆ కానుకలు ఇచ్చేస్తారండి. అదే విషయాన్ని దావీదు గారు దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తారు. 17వ వచనం, నేను మొత్తం చదవటం లేదు, మొత్తం చదువుకుంటే మనకి టైమే సరిపోదు. అయితే 17వ వచనములో దావీదు గారు ఎలా ప్రార్థన చేస్తున్నాడో చూడండి. దేవునికి 17వ వచనం, నా దేవా, నీవు హృదయ పరిశోధన చేయిచు యథార్థవంతుల యందు ఇష్టపడుచున్నావని నేను ఎరుగుదును. నేనైతే యథార్థము గలవాడనై ఇవి అన్నీ మనఃపూర్వకంగా ఇచ్చి ఉన్నాను. ఇప్పుడు ఇక్కడ నుండి నీ జనులను నీకు మనఃపూర్వకంగా ఇచ్చుట చూసి సంతోషించుచున్నానని దేవునికి ప్రార్థన చేస్తున్నాడండి. ఎంత గొప్ప మనసు ఆలోచించారా దావీదు గారిది. నేనైతే మంచి మంచి బిల్డింగ్లో ఉంటున్నాను కాబట్టి నా దేవుడు గుడారాల్లో ఉంటే, ఎందుకని దేవునికి ఒక మందిరాన్ని కట్టాలని నిర్ణయించాడు. మందిరాన్ని కట్టడానికి నిర్ణయించినప్పుడు మందిరానికి సరిపడా ప్రభుత్వం నుంచి డబ్బు తీసుకొని కట్టేయచ్చు. ఆల్రెడీ కొంత తీసుకున్నాడు, కానీ తృప్తి లేదు, ఆయనకి సంతోషం లేదు. తన దగ్గరున్న దాన్ని కూడా కొంత కేటాయించాడు. తన దగ్గర ఉన్న దాన్ని కేటాయించిన తర్వాత ఈ ఆనందం నేను మాత్రం ఎందుకు పొందాలి, ఈ ఆశీర్వాదం నాకు మాత్రం ఎందుకు, నా ప్రజలైన ఇశ్రాయేలుకు కూడా ఈ యొక్క పాలి భాగాలు కల్పించాలని అందరికీ ప్రకటన చేశాడు. అయితే ప్రకటన చేసేటప్పుడు ఎవరైతే ఇష్టపూర్వకంగా మనఃపూర్వకంగా కానుకలు సమర్పిస్తారో వారు మాత్రమే తీసుకొని రండి అని చెప్పినప్పుడు అందరూ కూడా ఇష్టపూర్వకంగా తెచ్చారండి. అందరూ ఇష్టపూర్వకంగా తెచ్చినప్పుడు మరలా దేవునికి ఎంత సంతోషంగా దేవునికి ప్రార్థన చేశాడో మనం 17వ వచనంలో చూసాం. అయితే ఇంతవరకు మనం చూసిన సందర్భాలన్నీ 3 సందర్భాలు చూసాం. మొదటికి ఏంటంటే ఉత్సాహంగా ఇచ్చే అర్పణ దేవుడు అంగీకరిస్తాడని చూసాం. తర్వాత భేద విధవరాల దగ్గర కూడా ఎలాంటి అర్పణ అంగీకరిస్తాడని చూసాం. కృతజ్ఞత భావంతో ఇచ్చే కానుకలు దేవుడు అంగీకరిస్తాడని చూసాం భేద విధవరాల దగ్గర. ఇక్కడ 3వ సందర్భం మోషే గారికి కావచ్చు, దావీదు గారికి కావచ్చు, ఏం చూసాం మనం? ఎవరైతే మనఃపూర్వకంగా హృదయపూర్వకంగా దేవుడు కానుకలు సమర్పిస్తారో వారి అర్పణలు మాత్రమే అంగీకరిస్తాడని చూసాం. ఇదే 3 విషయాలు తీసుకెళ్ళి హేబేల్ గారి దగ్గర అప్లై చేసి చూడండి. హేబేల్ గారు ఉత్సాహంగా ఇచ్చి ఉండొచ్చు, లేదంటే కృతజ్ఞత భావంతో ఇచ్చి ఉండొచ్చు, లేదంటే హృదయపూర్వకంగా ఇచ్చి ఉండొచ్చు. కానీ ఈ 3 లక్షణాలు ఏవి కూడా కయ్యోను గారిలో లేవు కాబట్టి
ఆయన అర్పణ దేవుడు అంగీకరించలేదనే సిద్ధాంతాలు క్రైస్తవ సమాజంలో ఉన్నాయి. ఏమండి, ఈ మూడు కాకుండా ఈ మూడు విషయాలు మనం ఆలోచించడానికి వినటానికి పర్లేదు, వాక్యానికి అనుకూలంగా ఉన్నాయి, దగ్గరగా ఉన్నాయి. కానీ నాలుగో సిద్ధాంతం కూడా ఒకటి ఉంది. అదేమి అయ్యి ఉండదు 100%. ఎందుకంటే అక్కడ రాయబడ్డ మాట ఒకసారి మరలా చదువుదాం. కయ్యోను గారు ఎవరండి? ఆయన వ్యవసాయదారుడు. ఆదికాండం 4:4లో మనం చూస్తే ఆయన ఏం పని చేస్తాడు? పొలం పంటలు తెచ్చాడంటే ఆయన ఏం పని చేసేవాడు? వ్యవసాయదారుడు. కానీ హేబేల్ గారు ఎవరు? గొర్రెల కాపరి కాబట్టి ఆయన గొర్రెల కాపరి కాబట్టి మాంసాన్ని తీసుకొని వచ్చాడు, గొర్రెను తీసుకొని వచ్చాడు. సో దేవుడికి నాన్ వెజ్ అంటే ఇష్టం కాబట్టి హేబేల్ గారి అర్పణ అంగీకరించారనే సిద్ధాంతాలు కూడా క్రైస్తవ సమాజంలో చెబుతున్న బోధకులు ఉన్నారు. కానీ 100% అదైతే అయ్యి ఉండదు. ఏమండి, నాన్ వెజ్ మనకిష్టమా దేవుడికి ఇష్టమండి? నాన్ వెజ్ మనకిష్టం, ఎక్కువగా తిన్నా పోతాం. మనకెందుకు త్వరగా చావు మనకి ఎందుకు వచ్చిందండి? తొందరగా చావు మనకి ఎందుకు వచ్చింది? నాన్ వెజ్ ఎక్కువ తింటున్నాం కాబట్టే వచ్చింది. క్రూర జంతువులకు కూడా ప్రారంభంలో నాన్ వెజ్ లేదు, తెలుసు కదా మనకి. జలప్రళయం తర్వాత 9వ అధ్యాయంలో నాన్ వెజ్ ఇచ్చాడు జంతువులకు కూడా దేవుడు. ఆదికాండం 9వ అధ్యాయంలో వాళ్ళకి నాన్ వెజ్ ఇస్తాడు దేవుడు. కానీ దేవుడు కూడా ఇలాంటి సిద్ధాంతాలు ఆపాదిస్తున్న క్రైస్తవ సమాజంలో ఉంది. కాకపోతే ఇదైతే అయ్యి ఉండదు. ఇంతవరకు మనం ఆలోచించిన విధానాన్ని బట్టి జాగ్రత్తగా కొన్ని విషయాలు ఆలోచిస్తే హేబేలు గారు అర్పణ దేవుడు అంగీకరించడానికి ముఖ్యంగా 3 కారణాలు కనపడుతున్నాయి మనకి. ఉత్సాహంగా ఇచ్చి ఉండొచ్చు, కృతజ్ఞత భావంతో ఇచ్చి ఉండవచ్చు, లేదంటే హృదయపూర్వకంగా ఇచ్చి ఉండవచ్చు. అయితే వీటన్నిటికీ సమాధానం చెబుతూ పరిశుద్ధాత్ముడు ఒక మంచి విషయాన్ని మనకి జ్ఞాపకం చేస్తున్నాడండి. ఒకసారి బైబిల్కి వెళ్ళి ఆలోచిద్దాం. అది హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 4వ వచనములో పరిశుద్ధాత్ముడు ఎంత చక్కటి విషయాన్ని మనకు తెలియజేస్తున్నాడు చూడండి. హేబేలు అర్పణను దేవుడు అంగీకరించడానికి ఒక మంచి రీజన్ చెప్తున్నాడు. విశ్వాసమును బట్టి హేబేలు కయ్యను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించను. దేవుడు అతని అర్పణ గూర్చి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యము పొందెను. అతడు మృతి నొందియు ఆ విశ్వాసము ద్వారా మాట్లాడుచున్నాడు. ఏమండి, చదివిన ఒక్క వచనములను మనకి విశ్వాసం అనేది 3 సార్లు కనపడుతుంది. అంటే హేబేలు గారు అర్పణ అంగీకరించడానికి హేబేలు గారిలో ఏం చూశాడండి దేవుడు? ఉత్సాహం చూడలేదు, కృతజ్ఞత భావం చూడలేదు, హృదయపూర్వకమైన ఆ భావాన్ని కూడా చూడలేదు. ఏం చూశాడు? విశ్వాసాన్ని చూశాడు. హేబేలు గారిలో విశ్వాసంతో హేబేలు గారు దేవునికి అర్పణ అంగీకరించాడు కాబట్టి ఆ అర్పణ దేవుడు అంగీకరించాడు. కానీ కయ్యూరు గారిలో ఏం లేదండి, విశ్వాసం లేదు. అయితే ఇక్కడ మనకి కొన్ని విషయాలు జాగ్రత్తగా తెలుసుకోవాల్సిన విషయం ఉందండి. ఇంతకీ హేబేలు గారికి ఉన్న విశ్వాసం ఏంటి? ఇది కూడా పెద్ద సందిగ్ధం కదా మనకి. అసలు విశ్వాసం అంటే ఏంటి? విశ్వాసం ఎలా వస్తుంది? ఒక మనిషి విశ్వాసం ఎప్పుడు అవుతాడు? మనకి ఈ 11వ అధ్యాయం 1వ వచనములోనే విశ్వాసానికి డెఫినేషన్ దొరికింది. అసలు విశ్వాసం ఎలా వస్తుంది? రోమాపత్రిక 10:17లో ఉంటుంది. తెలియని వాళ్ళు ఒకవేళ చూడండి. వినుట వల్ల విశ్వాసం కలుగు, నా వినుట క్రీస్తుని గురించిన మాట వల్ల విశ్వాసం వస్తుంది. మరి హేబేలు గారికి విశ్వాసం గురించి ఎవరు ప్రకటన చేసి ఉండొచ్చు? అప్పుడేమన్నా మళ్ళా సండే స్కూల్స్ ఉన్నారా? సండే స్కూల్ టీచర్స్ ఉన్నారా? మన ఆరాధన కంటే ముందు సండే స్కూల్ జరిగింది కదా. సండే స్కూల్లోనే ఇలాంటి విషయాలన్నీ బోధిస్తారు. మరి హేబేలు గారికి సండే స్కూల్ చెప్పడానికి అప్పుడు ఎవరైనా ఉన్నారా? ఉందే వాళ్ళు 4 ఉన్నారు. చెబితే వాళ్ళ అమ్మా నాన్న చెప్పుండాలి. ఈ విషయాలన్నీ మనకు కొంచెం బాగా అర్థం కావాలంటే ఒకసారి మళ్ళీ ఆదికాండానికి రండి. హేబేలు గారు ఎలాంటి అర్పణ అంగీకరించాడో
ఇంకా మనం కొన్ని విషయాలు తెలుసుకుందాం. అయితే ఆయన అర్పణ అంగీకరించడానికి కారణం మాత్రం మనకి మంచి రీజన్ అయితే దొరికింది. విశ్వాసంతో దేవునికి అర్పణ అర్పించాడు కాబట్టి ఆ అర్పణ అంగీకరించబడింది. ఇప్పుడు ఆ విశ్వాసాన్ని బేస్ చేసుకొని ఆ విశ్వాసాన్ని ఇక్కడ అప్లై చేసి చూడండి. విశ్వాసమును బట్టి హేబేలు దేవునికి అర్పణ అంగీకరించాడు. ఆ అర్పణ ఇచ్చేటప్పుడు కూడా ఎలాంటి అర్పణ ఇచ్చాడో చూడండి ఒకసారి. ఎలాంటి అర్పణ దేవునికి ఇచ్చాడో చూడండి. 4వ వచనం, హేబేలు కూడా తన మందలో తొలిచూల పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. అర్పణ ఇచ్చేటప్పుడు ఈయన ఎలాగో పశువుల కాపరి కాబట్టి ఆ మందలోకి వెళ్ళేసి ఏదో ఒక గొర్రె పిల్లని చెవు పట్టుకొని లాక్కొచ్చేసి బలిపీఠం మీద ఇచ్చేయలేదు. అదే చదువుతున్నాం మనం అక్కడ. బలి ఇవ్వటానికి మందులోకి వెళ్ళేసి ఏదో ఒక గొర్రె పిల్లని తీసుకొని రాలేదు. మనం కూడా కానుక పెట్టల కానుకేసేటప్పుడు జేబులో చేయి పెట్టేసి ఎత్తికి ఏదో ఒకటి వేసేస్తాం. అలా వేయలేదు ఆయన. మందులోకి వెళ్ళి ఎలాంటి దాన్ని తీసుకొచ్చేసాడు? బాగా క్రొవ్విన దాన్ని తీసుకొని వచ్చేసాడు. క్రొవ్విన దాని అంటే బాగా బలిసిందని కాదు, బాగా లావుందని కాదు అర్థం. ఏ రోగము లేనిదని అర్థం, ఏ దోషము లేనిదని అర్థం. దానికి కూడా కొన్ని ఆధారాలు చూద్దాం బైబిల్లోకి వెళ్ళి. లేవికాండము 1 ఒక అర్పణ అంగీకరించడానికి కూడా దేవుడు ఎలాంటి అర్పణ అంగీకరిస్తున్నాడో చూడండి. లేవికాండం 22వ అధ్యాయము 19వ వచనములో, లేవికాండం 22వ అధ్యాయం 19వ వచనములో, వాడు అంగీకరింపబడినట్లు గోవుల నుండి అయినను గొర్రె మేకల నుండి అయినను దోషము లేని మగదానిని అర్పింపవలెను. ఎవడైతే అర్పణ అర్పిస్తున్నాడో ఆ అర్పణ దేవుడు అంగీకరించాలి. దానితో పాటు అర్పణ అర్పించే వ్యక్తి కూడా దేవుడి చేత అంగీకరించబడాలి. మనం 4:4 ఆదికాండంలో చూస్తే ముందు హేబేలు గారు నచ్చాడు, తర్వాత హేబేలు గారు ఇచ్చిన అర్పణ కూడా నచ్చింది. ముందు వ్యక్తి నచ్చాలి. ఇక్కడ కూడా ఏం చెబుతున్నాడంటే 19వ వచనంలో, వాడు అంగీకరింపబడాలంటే ఎలాంటి అర్పణ తీసుకురామని చెప్తున్నాడంటే గోవులైనను గొర్రె మేకలైనను ఎలాంటి తీసుకురామని చెప్తున్నాడండి? దోషము లేని మగదాన్ని తీసుకొని రావాలని చెప్తున్నాడు. తర్వాత ఇంకొక విషయాన్ని కూడా చూద్దాం. అదే 22వ అధ్యాయము 21 నుంచి 22వ వచనాలు కూడా చదువుకుందాం. అతని అర్పణ అంగీకరించడానికి రీజన్లు చెప్తున్నాడు, ఆధారాలు చూస్తున్నాం మనం. ఒకడు మొక్కుబడి చెల్లించుటకే కానీ స్వేచ్ఛార్పణ అర్పించుటకే కానీ సమాధాన బలిగా గోవునైనను గొర్రెనను మేకనను యెహోవాకు తెచ్చినప్పుడు అది అంగీకరింపబడినట్లు దోషము లేనిదై ఉండవలెను, దానిలో కళంకమేమీ ఉండకూడదు. మనకి చాలా డౌట్ రావచ్చు, ఏమంటే గొర్రె మేకలు గోవులు ఏం దోషాలు చేస్తాయండి? అవేమైనా పాపాలు చేస్తాయి మనలాగా? మనుషులుగా మనం కదా పాపం చేస్తాం. దోషము లేనిది అంటే ఏంటని చెప్తున్నాడంటే కుంటిదైనను గుడ్డిదైన రోగం కలదని. అదే విషయాన్ని 22వ వచనంలో చెబుతున్నాడు. దోషము లేదంటే ఏ రోగము లేదని అర్థం. అదే విషయాన్ని 22వ వచనంలో మనకి క్లియర్ చేస్తున్నాడు చూడండి. గుడ్డిదేమి, కుంటిదేమి, కొరత గలదేమి, గడ్డలు గలదేమి, గజ్జరోగం గలదేమి, చిగురుడు గలదేమి, అట్టి వాటిని యెహోవాకు అర్పింపకూడదు. వాటిలో దేనిని బలిపీఠం మీద యెహోవాకు హోమము చేయకూడదు. అంటే ఇన్ని జాగ్రత్తలు తీసుకొని హేబేలు గారు బలిపీఠం మీద పశువుని అర్పించాడు. అందుకు ఆయన అర్పణ అంగీకరించబడింది. హేబేలు గారు అర్పణ ఎందుకు అంగీకరించాడు, కయ్యోను అర్పణ ఎందుకు అంగీకరించబడలేదు? ఈ ఆధారాలు మనం వెతుకుతున్నాం. ఇప్పుడు మనము కూడా చాలాసార్లు దేవుని కోసం, సంఘం కోసం, సువార్త పని కోసం ఎన్నో కానుకలు ఇస్తూ ఉంటాం. కానీ అవన్నీ కూడా దేవుడు అంగీకరిస్తున్నాడా? ఒకవేళ అంగీకరించాలంటే ఆధారాలు మనం చూస్తున్నాం. ఇప్పుడు మనం నచ్చినప్పుడు మనం ఇచ్చే కానుక కూడా దేవుడు అంగీకరించాడు. కయ్యోను గారు నచ్చలేదు, కయ్యోను గారు ఇచ్చిన అర్పణ కూడా దేవుడికి నచ్చలేదు. అక్కడ నాన్ వెజా వెజిటేరియన్తో సంబంధం లేదు. అక్కడ కొంతనే విషయం కూడా ఉంటుంది. హేబేల్ గారు కొన్ని తెచ్చారు, కయ్యోను గారు కొంత తెచ్చారని ఉంటుంది. అక్కడ ఎక్కువ తక్కువ అనే భేదం కూడా లేదు. ముందుగా వ్యక్తి నచ్చాలి దేవుడికి. అయితే ఆ ఇచ్చే అర్పణ కూడా ఎలాగుండాలి? ఇన్ని ఆధారాలు దేవుడు
రాయించాడు. కానీ ఇవన్నీ కూడా ఎప్పుడు? మోషే గారి తర్వాత, మోషే గారి ద్వారా ధర్మశాస్త్రాలు ఇవన్నీ ఇచ్చాడు. కానీ ధర్మశాస్త్రం లేనప్పుడే హేబేలు గారు ఎంత దేవునికి అనుకూలమైన అర్పణ దేవునికి అర్పించాడు. ధర్మశాస్త్రం లేనప్పుడే ధర్మశాస్త్రం ఇవ్వబడినట్టుగా దేవునికి బలి ఇచ్చాడు హేబేలు గారు. అందుకే ఆయన అర్పణ అంగీకరించబడింది. ఇంకా కొన్ని విషయాలు చూద్దాం. ద్వితీయోపదేశకాండము 15వ అధ్యాయము, ద్వితీయోపదేశకాండము 15వ అధ్యాయము 21వ వచనం. ద్వితీయోపదేశకాండము 15వ అధ్యాయం 21వ వచనంలో, దానిలో లోపము అనగా దానికి కుంటితనమైనను గురుడితనమైనను మరి ఏ లోపమైన ఉండిన ఎడల నీ దేవుడని యెహోవాకు దాన్ని అర్పింపకూడదు. ఏమండి, మీరు బాధపడకపోతే ఇక్కడ ఒక సందర్భాన్ని జ్ఞాపకం చేస్తాను. దేవునికి మహాకృపను బట్టి నేను పాలన దగ్గరికి రాకముందు బీవైలో ఉండేవాడిని. పాలన దగ్గరకు వచ్చిన తర్వాత 2 చోట్ల కూడా దేవుడు కొంచెం నన్ను ముందు స్థానంలోనే ఉంచేవాడు. గొప్ప కోసం చెప్పట్లేదు. అయితే ఎవరైతే సంఘములో కొంచెం యాక్టివ్గా సంఘ పెద్దగా ఉంటారో వారికి సంఘంలో ఉన్న లోటుపాట్లు అన్నీ తెలుస్తాయి. ఎందుకు ఈ విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నానంటే, ఇక్కడ ఏమని చెప్తున్నాడండి? 21వ వచనం, దానిలో లోపం అనగా కుంటిదాన్ని గుడ్డిదాన్ని మరి ఏ లోపం ఉండిన ఎడల దేవునికి అర్పింపకూడదు. ఇంత ఖచ్చితంగా చెప్తున్నాడు కదా. కానుకల పెట్టెలో కానుకలేసి ఆ కానుకల్ని చాలాసార్లు నేను లెక్కిస్తూ ఉంటాను. వాటిలో చినిగిపోయిన చల్లని కూడా వేస్తారండి. ఎంత దారుణం అండి. అంగీకరిస్తాడా దేవుడు? నువ్విచ్చే కానుక సంఘ విస్తరణ కోసం, సేవకుడు పోషించబడటానికి, సువార్త ప్రకటించబడటానికి, ఒక ఆత్మను పరలోకానికి చేర్చడానికి ఉపయోగపడటానికి ఇచ్చే కానుక చెల్లందిస్తే నీ బ్రతుకు అర్థమైపోవట్లే. అక్కడ దేవుడు అంగీకరిస్తాడు అసలు ఆ కానుకల్ని? నీ అర్పణ అంగీకరిస్తాడు? అసలు నువ్వు నచ్చుతావు దేవుడికి? ఎలాంటి స్వభావంతో ఆ కానుక వేసి ఉంటావు? పోతే పోయింది అన్నట్టుగా వేసి ఉంటే ఉపయోగం ఏముందండి? అలాంటిది ఏది కూడా దేవుడు అంగీకరించడు. ఇక్కడ హేబేలు గారు అర్పణ తీసుకొచ్చాడు కాబట్టి తమ్ముడిని చూసి కయ్యోను గారు వాడేదో చేస్తున్నాడు, నేను చేయకపోతే బాగుండదేమో, లేదంటే దేవుడు అడుగుతాడేమో, లేదంటే పేరెంట్స్ ఏమైనా అడుగుతాడని తమ్ముడిని చూసి తీసుకొచ్చాడే తప్ప హృదయపూర్వకంగా కానీ, ఉత్సాహంగా కానీ, విశ్వాసంతో కానీ కయ్యోను గారిని అర్పణ తీసుకురాలేదు. అందుకే ఆయన అర్పణ అంగీకరించబడలేదు. కానీ హేబేలు గారు ఎలా తీసుకొచ్చాడండి? ముందు చూసిన 3 రీజన్లు కూడా అనుకూలంగానే ఉన్నాయి. కానీ వాటన్నిటికంటే ముఖ్యమైనది ఏంటి? విశ్వాసంతో తీసుకొచ్చాడు. ఏంటి అతనుకున్న విశ్వాసం? దేవునికి ఇచ్చే అర్పణ ఎలా ఉండాలని చూశాడు? బాగా క్రొవ్వు కలిగింది, బలము కలిగింది అని కాకుండా ఏ లోపము లేనిది బలిపీఠం మీద అర్పించబడాలని ఆ మంద గొర్రెల్లో మంచిదాన్ని, ఏ రోగం లేనిది, కుంటిది గుడ్డిది, ఏ రోగం లేనిది, ఏ దోషం లేనిది తీసుకొచ్చి దేవునికి బలి అర్పించాడు. అయితే అక్కడ ఇంకొక రీజన్ కూడా చూపుతున్నాడు. మలాకీ గ్రంథంలో ఇంకొక విషయాన్ని కూడా జ్ఞాపకం చేస్తున్నాడు, చూద్దాం. మలాకీ గ్రంథం 1వ అధ్యాయము 8వ వచనంలో ఇంకొక విషయాన్ని కూడా జ్ఞాపకం చేస్తున్నాడు. అలాంటిది 1వ అధ్యాయం మలాకీ గ్రంథం 8వ వచనం, గుడ్డిదాన్ని తీసుకొని బలిగా అర్పించిన అది దోషము కాదా? కుంటిదానిను రోగం గల దానిను అర్పించిన అది దోషము కాదా? వాళ్ళైతే అలాంటి అర్పణలు ఇచ్చాడు. ఇప్పుడు మనము ఇందాక ఒక విషయాన్ని జ్ఞాపకం చేశాను. కానుక పెట్టెలు లేదంటే సేవ పని కోసం ఇచ్చే ఆ డబ్బులు కూడా మన అర్పణ దేవుడు అంగీకరించాడంటే మనం కూడా విశ్వాసం చేయాలి. అవి చెల్లే డబ్బులు ఇవ్వాలి. చెల్లని 500 నోట్లు తీసుకొచ్చి ఇప్పుడు ఇచ్చేవనుకోండి, చెల్తాయండి? మనం ఇచ్చే కానుక వల్ల దేవుని పని జరుగుతుంది. అసలు మనకు ఆ అవకాశం ఇవ్వటమే గొప్ప. దావీదు గారితో ఏం చెప్పాడండి? ఎవరిని పడితే వాడిని కానుకలు తీసుకురామని చెప్పాడా? ఎవడైతే హృదయపూర్వకంగా ఇస్తాడో వాడి కానుకనే అంగీకరించమని చెప్పాడు దావీదు గారికి. ఇప్పుడు సంఘంలో ప్రకటన చేయబడింది కాబట్టి అందరు ఇస్తున్నారు కాబట్టి నీ ఇష్టం వచ్చినట్టు ఇస్తున్నా సరే ఆ కానుక అఫ్కోర్స్ మనుషులుగా మనకు తెలియకపోవచ్చు. కానీ దేవుడు ఎలాంటి వాడండి? సొలొమోను గారు చెప్తున్నాడు, దావీదు గారు సొలొమోను గారు చెప్తున్నాడు,
దేవుడు హృదయాంతరంగంలో ఎరిగినవాడు. సో నువ్వు జాగ్రత్తగా కానుకోవాలని చెప్తున్నాడు. దాని తర్వాత ఇంకొక విషయం కూడా ఉందండి. నిర్గమకాండం నీ అర్పణ అంగీకరించడానికి దేవుడు ఇంకొక రీజన్ కూడా చెప్తున్నాడు. అదేంటో చూద్దాం. నిర్గమకాండము 12వ అధ్యాయము, నిర్గమకాండం 12వ అధ్యాయం 6వ వచనములో, నిర్దోషమైన ఏడాది మగపిల్లను, ఇదంతా సందర్భం మనకు తెలుసు కదా, పస్కా పండగ సందర్భం. పస్కా పశువుని అర్పించేటప్పుడు కూడా ఆ పస్కా పశువుని ఏది పడితే అది ఇవ్వాలని చెప్పలేదు. ఆ పస్కా పశువు కూడా కొన్ని రూల్స్ పెట్టాడు దేవుడు. ఖచ్చితంగా అది మగదై ఉండాలి, ఏడాది లోపుదై ఉండాలి, దానికి ఏ రోగం ఉండకూడదని ఇన్ని విషయాలు చెప్పాడు. అయితే ఇక్కడ మనకి ఇంకొక డౌట్ కూడా రావాలండి. హేబేల్ గారు అర్పణ అర్పించేటప్పుడు వీటితో పాటు ఇంకొక విషయాన్ని కూడా చూశాడు. అదేంటంటే క్రొవినియే కాదు, దోషం లేనిదే కాదు, మొదటి దాన్ని కూడా తీసుకొచ్చాడు. చూడండి ఒకసారి 4వ అధ్యాయం 4వ వచనములో, హేబేలు కూడా తన మందలో తొలిచూళ్ళలో పుట్టిన వాటిని తీసుకొని వచ్చాడు. మందలోకి వెళ్ళి ఏది పడితే దాన్ని తీసుకురాలేదు. క్రొవ్విందై ఉండాలి, దానితో పాటు అది దోషం లేనిదై ఉండాలి, మొదటిగా పుట్టిందై ఉండాలి. ఈ విషయాలన్నీ కూడా మనకి ఎక్కడ కనబడుతున్నాయి? ధర్మశాస్త్రంలో కనపడుతున్నాయి. కానీ ధర్మశాస్త్రం లేనప్పుడే ఇంత ఖచ్చితంగా హేబేల్ గారు దేవునికి అర్పణ అర్పించాడు. అందుచేత హేబేల్ గారు అర్పణ అంగీకరించబడింది. ఆ విషయాన్ని కూడా చూద్దాం. ఇదే ద్వితీయోపదేశకాండము 15వ అధ్యాయము 19వ వచనములు. తొలిచూలను పుట్టిన దాన్నే దేవుడు అంగీకరిస్తాడు. ద్వితీయోపదేశకాండము 15వ అధ్యాయము 19వ వచనం. నీ గోవుల్లోనేమి నీ గొర్రె మేకల్లోనేమి తొలిచూలు ప్రతి మగదానిని నీ దేవుడని యెహోవాకు ప్రతిష్ఠింపవలెను. ధర్మశాస్త్రం లేనప్పుడే ఇంత గొప్పగా హేబేల్ గారు దేవునికి అర్పణ అర్పించాడండి. ఇంతకీ అసలు ఎందుకు హేబేల్ గారు ఒక గొర్రెని బలిపీఠం మీద అర్పించాడు? ఎందుకు రక్తాన్ని బలిపీఠం మీద ప్రోక్షించాడు? ఎందుకు రక్తాన్ని చిందించాడు? రక్తాన్ని చిందించాల్సిన అవసరం ఏమొచ్చింది? అసలు ఆయనకున్న విశ్వాసం ఏంటి? ఎందుకంటే ఆ రక్తం చిందించబడకుండా పాప క్షమాపణ కలగదు. ఇదంతా కూడా మనకు ధర్మశాస్త్రంలో కనపడుతుంది. అంటే హేబేల్ గారికి ఉన్న విశ్వాసానికి కారణాలు చూస్తున్నాం మనం. హేబేల్ గారి అర్పణ దేవుడు ఎందుకు అంగీకరించాడంటే అది బాగా క్రొవ్విందై ఉండాలి, అంటే ఏ దోషం లేనిదై ఉండాలి, తొలిచూలుదై ఉండాలి. దానితో పాటు రక్తం చిందించబడకపోతే నాకు పాప క్షమాపణ లేదనే విశ్వాసాన్ని గ్రహించిన వాడై ఒక గొర్రెపిల్లని బలిపీఠం మీద అర్పించి ఆ రక్తాన్ని ఆశ్రయించాడు ఆయన. ఆ సందర్భం కూడా చూద్దాం. లేవీకాండము రక్తం ఎందుకు చిందించబడాలంటే లేవీకాండము 17వ అధ్యాయము 11వ వచనం. లేవీకాండము 17వ అధ్యాయము 11వ వచనములో రక్తం ఎందుకు చిందించబడాలండి? రక్తము దేహము నాకు ప్రాణము, మీ నిమిత్తం ప్రాయశ్చిత్తం చేయనట్లు బలిపీఠం మీద పోయిటకై దానిని మీకు ఇచ్చి తిని, రక్తము దానిలో ఉన్న ప్రాణమును బట్టి ప్రాయశ్చిత్తము చేయను. అసలు ప్రాయశ్చిత్తం ఎవరికి కావాలండి? ప్రాయశ్చిత్తం ఎవరికి కావాలి? మంచోళ్ళకా చెడ్డోళ్ళకా? పాపులకా పరిశుద్ధులకా? పాపులు కావాలి. ఎవరు పాపులు? ఎవరు పాపులండి? ఎవరు పాపులైతే వారు రక్తాన్ని ఆశ్రయిస్తారు. ఎవరు పాపులని గ్రహిస్తారో వారు రక్తాన్ని ఆశ్రయిస్తారు. ఇప్పుడు పాపులు ఎవరు? 3:23 రోమపత్రికలు ఏముంటుందండి? ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నారు. సో ఇప్పుడు మనం అందరం ఎవరు? మనం అందరం కూడా పాపులమే. సో మనం అందరం పాపులం కాబట్టి మన ప్రాయశ్చిత్తం కలగాలంటే మనం ఎక్కడికి వెళ్ళాలి? బలిపీఠం మీద చిందించబడిన ఆ రక్తం దగ్గరికి మనం వెళ్ళాలి.
ఇవన్నీ కూడా దేవుని యొక్క మహాకృపను బట్టి తరాలు గడిచిపోయి 2000 సంవత్సరాల క్రితం మన ప్రభు చనిపోయాడు, తిరిగి లేచాడు, ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాడు, సంఘాన్ని స్థాపించాడు. ఆ సంఘంలో మనం ఉన్నాం కాబట్టి ఇవన్నీ మనకు తెలిసినాయి. అయినా మనలో హేబేలు గారికి ఉన్నంత విశ్వాసం మనలో ఎవరికీ లేదు, ఖచ్చితంగా చెబుతున్నా ఇక్కడుండి. కానీ ఈ కార్యక్రమాలన్నీ జరగకముందు, ధర్మశాస్త్రం లేనప్పుడు, ప్రభు భూలోకానికి రాకముందే హేబేలు గారికి ఉన్న విశ్వాసం ఏంటండి? ఈ రక్తాన్ని ఆశ్రయించాడు. శిలువ మీద ఏ రక్తం అయితే యేసుప్రభు గారు చిందించాడు, ఆ రక్తాన్ని సాదృశ్యంగా గొర్రె పిల్లను బలిపెట్టె మీద అర్పించి చిందించబడిన ఆ రక్తాన్ని ఆశ్రయించి, నేను పాపిని తండ్రి నన్ను క్షమించు, నన్ను చేర్చుకోమని ఆ రక్తాన్ని ఆశ్రయించాడండి. అదండి హేబేల్ గారికి ఉన్న విశ్వాసం. అలాంటి విశ్వాసం మనకుందండి? ఆలోచించండి. హేబేల్ గారి అర్పణ ఎందుకు దేవుడు అంగీకరించాడు? ఎన్ని ఆధారాలు చూసాం చూడండి మనం. కానీ ఇన్ని ఆధారాలు చూసినా మన విశ్వాసానికి కూడా ఏదో ఒక లోపాలు ఉన్నాయి. మనం అంతా కూడా విశ్వాసులమే, సంఘంలో చేర్చబడ్డామంటే విశ్వాసులమే. కానీ మన విశ్వాసంలో కూడా ఇంకా చిన్న చిన్న లోపాలని అవన్నీ కూడా సరి చేసుకోవాలి. కాబట్టి మొదటిగా చనిపోయిన వ్యక్తిని మనకు పాఠంగా దేవుడు ఈరోజు బోధిస్తున్నాడు. భూమి మీద మొట్టమొదటి చనిపోయిన వ్యక్తి ఎవరండి? హేబేల్ గారే కదా. ఎప్పుడో మొట్టమొదటి చనిపోయిన వ్యక్తిని, ఆయనలో ఉన్న విశ్వాసాన్ని చూపించి మనకి పాఠాన్ని నేర్పుతున్నాడు. మనం ఇందాక చదువుకున్న హెబ్రీ పత్రికలో ఆయన ఎలా నీతిమంతుడు అయ్యాడంటే ఒకసారి చూడండి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 4వ వచనం ఇందాక మనం చదివాం కదా. 4వ అధ్యాయం చదువుతున్నాను, 4వ వచనం, 11:4. విశ్వాసంను బట్టి హేబేలు కయ్యోను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించిన, దేవుడు తన అర్పణ సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యం పొందెను. అతడు మృతి పొంది ఆ విశ్వాసం ద్వారా మాట్లాడుతున్నాడు. ఇప్పుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆయనకున్న విశ్వాసం ద్వారా ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఆ విశ్వాసం ద్వారానే నేను నీతిమంతుడని చెప్తున్నాడు. ఏంటి ఆయనకున్న విశ్వాసం? ఒక రక్తాన్ని ఆశ్రయిస్తే నాకు ప్రాయచిత్తం కలుగుతుందని యేసుప్రభుకి సాదృశ్యంగా, ఒక ఛాయగా, ఒక ఉపమానముగా గొర్రెపిల్ల రక్తాన్ని ఆశ్రయించాడు. అదేంటంటే మనకేంటి ఆధారం అంటే దానికి కూడా దేవుడు ఒక విషయాన్ని జ్ఞాపకం చేశాడు. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము, హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 22వ వచనం చూడండి ఒకసారి. హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 22వ వచనములో, మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులను రక్తం చేత శుద్ధి చేయబడిననియు, రక్తం చిందింపబడకుండా పాపక్షమాపణ కలుగదని సామాన్యంగా చెప్పవచ్చును. ఇదే విషయాన్ని అక్కడ హేబేల్ గారు చేశాడండి. అయితే ధర్మశాస్త్రం అంతా కూడా క్రొత్త నిబంధనకి అదంతా కూడా ఒక ఉపమానం, ఒక ఛాయ, ఒక నీడ. నిజం ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు వారు. నిజమైన బలేంటి? యేసుప్రభు గారు. కానీ దానికి అనుబంధంగా, దానికి ఉపమానంగా హేబేల్ గారు ఏం చేశాడు? ఒక బలిపీఠం కట్టేసి యేసుప్రభుకు ప్రతిగా ఒక గొర్రెపిల్లని అర్పించాడు. గొర్రెపిల్ల చిందించిన ఆ రక్తాన్ని యేసుప్రభు రక్తంగా హేబేల్ గారు స్వీకరించాడు. దానికి కూడా ఇంకొక 9వ అధ్యాయం 9వ వచనం కూడా చూద్దాం ఒకసారి. 9వ అధ్యాయం 9వ వచనంలో హెబ్రీలకు రాసిన పత్రికలో 9వ వచనం, ఆ గుడారము ప్రస్తుత కాలమునకు ఉపమానముగా ఉన్నది. ఆ ఉపమానార్థంను బట్టి మనస్సాక్షి విషయంలో అవసరం లేదు. ఆ గుడారము ప్రస్తుత కాలం మనకు ఎలాగుందంటే ఉపమానంగా ఉంది. మోషే గారు ఏర్పాటు చేసిన ఆ పరిశుద్ధ స్థలం కానీ, హేబేల్ గారు ఏర్పాటు చేసిన ఆ బలిపీఠం కానీ, అవన్నీ కూడా మనకి ఇప్పుడున్న మనకి ఎలా ఉన్నాయంటే అవన్నీ కూడా మనకు ఉపమానంగా ఉన్నాయి. నిజం ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని వలన ఎన్ని విషయాలు దేవుడు మనకు తెలియజేశాడో చూడండి. ఇప్పుడు మనం అందరం కూడా ఆ పాతదైన ఆ ఉపమానంతో సంబంధం లేదు మనకి. ఇశ్రాయేలుతో మాట్లాడితే మీరు పులిసిన ఆ పిండి దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు. దానికి కూడా ఒక మంచి విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు పరిశుద్ధాత్మ. చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనములో, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనములో,
మీరు పులిపిండి లేనివారు గనక క్రొత్త ముద్ద అవుటకే ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి. ఇంతేకాక క్రీస్తును మన పస్కా పశువు వధింపబడెను. మనకు ఆ పులిపిండితోటి, ఆ పులిసిన పిండితో మన సంబంధం లేదు. వారైతే పాత నిబంధనలో వారైతే ఖచ్చితంగా పస్కా పశువును వధించాలి. ఆ పస్కా పండుగ ఎలా ఆచరించాలో మన నిర్గమకాండం 12వ అధ్యాయం మొత్తం చదివితే ఉంటుంది. పండగను ఎవరు అంత ఇబ్బందిగా ఆచరించలేరు. అసలు ఆ పండగ పెట్టిందే ఐగుప్తులు మిమ్మల్ని కాపాడానని మీ పిల్లలు అడగాలని ఆ పండగను పెట్టాడు. లేకపోతే ఆ పండగను కూడా పెట్టాడు. ఇప్పుడు మనకు కూడా బల్ల కార్యక్రమాన్ని దేవుడు ఏర్పాటు చేయడానికి ఉద్దేశం ఏంటంటే, కనీసం బలలో పాలు పొందిన ప్రతిసారైనా నీ కోసం ఒక ఆయన చనిపోయాడని జ్ఞాపకం చేసుకోవటం కోసం పెట్టాడు. మనకు ఎల్లప్పుడూ గుర్తుందనుకోండి, అసలు ఈ కార్యక్రమాన్ని పెట్టేవాడే కాదు దేవుడు. ఇశ్రాయేలీలు కూడా ఐగుప్తులోంచి దేవుడు బాహుబలంతో ఇడిపించినా సరే, ఇశ్రాయేలు వారికి చేసిన కార్యక్రమాలు కనీసం యెహోవా నామాన్ని కూడా మర్చిపోయే జనం పుట్టారంటండి. న్యాయాధిపతులు 2:10 చూస్తే మీరు, యెహోవా ఐగుప్తులో ఎంత బలంతో వాళ్ళని తీసుకొచ్చాడు, ఐగుప్తు ప్రజలందరికీ ఎంత శిక్షలు విధించాడు. కానీ అవన్నీ కూడా పితరులు వాడి పిల్లలకు చెప్పాలి, నెక్స్ట్ జనరేషన్కి చెప్పాలి. అందుకే పస్కా పండుగను కూడా పెట్టాడు. కానీ పస్కా పండుగ అయితే యేసుప్రభు దాకా వచ్చింది, కానీ చెప్పమన్న విషయాన్ని మర్చిపోయారు. రొట్టెలో మాంసం ఉంది కాబట్టి పండగను మాత్రం తీసుకొని వచ్చారు. అసలు పండగ పెట్టింది ఎందుకు? ఇంత బలంతో మమ్మల్ని దేవుడు కాపాడని చెప్పడం కోసం. కానీ అవన్నీ కూడా మర్చిపోయారు. ఇప్పుడు మన దగ్గర కూడా బల్ల ఏర్పాటు చేయబడింది, రొట్టె ద్రాక్షరసం ఏర్పాటు చేయబడింది. ఎందుకోసం ఏర్పాటు చేయబడింది? నువ్వు నేను పడాల్సిన శిక్ష ప్రభు పడ్డాడని, ప్రాయచిత్తం మన కోసం రక్తం చిందించబడిందని ఈ యొక్క బల్ల ఏర్పాటు చేయబడింది. కానీ బలలో పాలు పొందిన ప్రతిసారి కూడా మరలా మనం పాపంలో పడితే ఉపయోగమే ఉంది? అది నువ్వు ప్రకటన చెయ్యాలని ఇది ఏర్పాటు చేయబడింది. అయితే పాఠంలోకి వెళ్దాం. ఒక 2 విషయాలు జ్ఞాపకం చేసి ముగిస్తానండి. ఇంతకీ మీకు చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, హేబేలు గారికి ఉన్న విశ్వాసం ఏంటంటే, రాబోయే రోజుల్లో ప్రభువారు వస్తారు, యేసు ప్రభువారు వస్తారు, రక్తాన్ని చిందిస్తాడు. ఆయన కార్చిన రక్తమే పాపాలన్నిటికీ ప్రాయచిత్తం కలుగుతుందని నమ్మాడు. అది ఆయనకున్న విశ్వాసం. అయితే ప్రపంచ ప్రజలందరినీ 3 భాగాలుగా చేస్తే, యేసు ప్రభు కంటే ముందున్న ప్రజలు, యేసు ప్రభుతో పాటు సమకాలికలుగా ఉన్న ప్రజలు, యేసు ప్రభు తర్వాత ఉన్న మనం. అయితే మనకున్న విశ్వాసం ఏంటి? యేసు ప్రభు గారు నీ కోసం నా కోసం చనిపోయాడని మనం చూసామా? కానీ మనకున్న విశ్వాసం అనేది అదే, చూడక నమ్ముటే విశ్వాసం. అయితే యేసుప్రభు గారి సమకాలికులకున్న విశ్వాసం ఏంటి? వాళ్ళ కళ్ళ ముందు కార్చిన రక్తాన్ని వాళ్ళు చూశారు. కానీ యేసుప్రభు కంటే ముందున్న ప్రజల పరిస్థితి ఏంటి? వారికి ఉన్న విశ్వాసం ఏంటి? ప్రభు వస్తాడు, మా కోసం రక్తం చిందిస్తాడు అనేది వారికి ఉన్న విశ్వాసం. అదే హేబేలు గారికి వారికి ఉన్న విశ్వాసం. ఆ విశ్వాసాన్ని బట్టి అన్ని మనం చదివాం కదా, అది అనుకున్న విశ్వాసం. అయితే మీకు రావాల్సిన డౌట్ ఏంటంటే, ఇంతకీ హేబేలు గారికి యేసుప్రభు గురించి ఎవరు ప్రకటన చేసి ఉంటారు? ఎవరు బోధించుంటారు? చెబితే వాళ్ళ అమ్మా నాన్నే చెప్పాలి. వాళ్ళ అమ్మా నాన్నకి ఎవరు చెప్పారు? దేవుడే చెప్పాడు. వాడు పాపం చేశారండి, అవ్వాదములు పాపం చేశారు. అపవాది వచ్చేసి హేళన చేసింది, మీరు దిగంబరులయ్యారని. సిగ్గుతో చెట్టుచాట్లకు వెళ్ళిపోయారు. దేవుడు వచ్చి వాళ్ళతో మాట్లాడతాడు. దేవుని ఎదురుగా రావటానికి కూడా భయపడ్డారు, తండ్రి సహవాసాన్ని కోల్పోయారు. కానీ దేవుడు ఎంత ప్రేమమయ్యాడంటే, అపవాది మీకు బట్టలు లేదని హేళన చేసి వెళ్ళిపోయాడు, కానీ బట్టలు ఎవరు ఇచ్చారండి? దేవుడే ఇచ్చాడు. మనలో కూడా మన రిలేషన్స్ చాలామంది మనల్ని చాలా విషయాలు హేళన చేస్తూ ఉంటారు, కానీ మనల్ని ఆదరించే వాళ్ళు మాత్రం దేవుని పిల్లలు మాత్రమే. మనం పడిపోతే నవ్వాలని ఎదురు చూస్తున్న వాళ్ళు చాలామంది ఉంటారు. అదే జరిగింది ఏదైనా తోటలో. కానీ అలాంటి వాళ్ళనే మనం ఎక్కువ ఆశ్రయిస్తూ ఉంటాం. అయితే ఇక్కడ దేవుడు వారి శరీరానికి పట్టిన కల్మషం విషయంలోనే వారికి బట్టలు కుట్టించేసి ఏదైనా తోట నుంచి పంపించేశాడు. తప్పు చేసినందుకు పంపించేశాడు, కానీ వాళ్ళ దిగంబరులను తెలిసింది కాబట్టి వాళ్ళకి బట్టలు కుట్టించి పంపించాడు. కానీ పండు తిన్న తర్వాత వారికి ఉన్న పరిస్థితి ఏంటి?
పండు తిన్న దినం మీరు చస్తారని చెప్పాడు. మరి దానికి పరిష్కారాన్ని చూపించకుండా పంపిస్తాడా? శరీరానికి ఉన్న కల్మషానికే ఒక పరిష్కారాన్ని చూపించాడు. మరి ఆత్మకు పట్టిన కల్మషానికి పరిష్కారం చూపించకుండా దేవుడు ఏదైనా తోట నుంచి పంపించేశాడా? పరిష్కారం చూపించే పంపించాడు. అదేంటంటే 3వ అధ్యాయము 15వ వచనం చూడండి ఒకసారి. ఆదికాండము 3వ అధ్యాయము 15వ వచనం. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసేతను, అది నిన్ను తల మీద కొట్టును, నీవు దాన్ని మడమి మీద కొట్టుదు అని చెప్పాను. అది అన్న దగ్గర 1వ నెంబర్ వేసి పుట్టినోట్లు ఏముందో చూడండి. ఆయన ఎవరు? అపవాది తలను చితక తొక్కటానికి వచ్చిన ఆయన ఎవరండి? రోమపత్రిక 16:16లో యేసుక్రీస్తు ప్రభువారండి. అంటే ఏదైనా తోటలో నుంచి అవ్వ ఆదాములు ఏమి మోసుకొని వచ్చారు? పాపాన్ని మూట కట్టుకొని రావటం మాత్రమే కాదు, సువార్తను మోసుకొని బయటకు వచ్చారు వాళ్ళు. ఏదైనా తోటలో నుంచి అవ్వ ఆదాములు ఇంతవరకు మనం విన్న మాటల్లో, ఇంతవరకు మన క్రైస్తవ జీవితంలో మనం ఎన్నో మాటలు విన్నాం కదా. వాళ్ళు పాప మూట కట్టుకొని బయటకు వచ్చారని విన్నాం, కానీ సువార్తను కూడా మోసుకొని బయటకు వచ్చారు వాళ్ళు. ఆ సువార్త వారికి పుట్టిన కుమారులిద్దరికి బోధించారు. మనం చేసిన పాపానికి పరిష్కారం ప్రభు వస్తాడు, ఆ ప్రభు రక్తాన్ని మనం ఆశ్రయిస్తేనే మనకు ప్రాయశ్చిత్తం కలుగుతుందని అవ్వ ఆదాములు కుమారులిద్దరికి బోధించారు. కానీ ఒకడే అంగీకరించాడు, ఆ సువార్తను అంగీకరించాడు. ఒకడు వద్దనుకున్నాడు, దేవుని సహవాసం నుంచి వెళ్ళిపోయాడు. 4వ అధ్యాయంలో మీరు చదివినట్లయితే కయ్యోను గారు దేవుని సహవాసం వద్దనుకొని వెళ్ళిపోయాడు. కానీ హేబేలు గారు తల్లిదండ్రుల మాట, వారు చెప్పిన సువార్త విన్నాడు కాబట్టి అప్పుడు ఆయన ఆ రక్తాన్ని ఆశ్రయించాడు. దేవునికి సాదృశ్యంగా ఒక గొర్రెపిల్లని బలిపీఠ మీద అర్పించబడిన ఆ రక్తాన్ని ఆశ్రయించాడు. నేను పరలోకం వెళ్ళాలన్నా, నా పాపానికి పరిష్కారం జరగాలన్నా నేను రక్తాన్ని ఆశ్రయించాలి. ఆ సువార్త ఎవరి ద్వారా విన్నాడు? తల్లిదండ్రుల ద్వారా విన్నాడు. తల్లిదండ్రులకు ఎవరు చెప్పారు? తండ్రి అనే దేవుడు చెప్పాడు. అందుకు హేబేలు గారు అర్పణ దేవుడు అంగీకరించాడు. ఊరికే కయ్యోను గారు అర్పణ అంగీకరించబడలేదు, హేబేలు గారు అర్పణ దేవుడు అంగీకరించాడు. ఎందుకు అంగీకరించాడు? సుమారు గంట సేపు వింటే కొంత తెలిసింది మనకి. సుమారు గంట టైం అయిపోయింది. ఈ టైంలో కూడా స్పీడ్గానే మాట్లాడాను నేను. కాకపోతే ఒక అవగాహన అయితే వచ్చింది మనకి. హేబేలు గారు అర్పణ అంగీకరించడానికి కారణం ఆయన సువార్తకు లోబడ్డాడు, యేసు ప్రభు గురించి విన్నాడు, తల్లిదండ్రుల మాటకు లోబడ్డాడు. ఇప్పుడు అదే సువార్త మన కుటుంబంలో అందరికీ ప్రకటించబడుతుంది. కానీ ఎంతమంది అంగీకరిస్తున్నారు? అసలు సువార్త ఎవరికి వెర్రితనంగా ఉంటుందండి? ఆ మాట చూసుకొని ముగించుకుందాం. కొరింథీయులకు రాసిన 1వ పత్రిక. శిలువను గురించిన వార్త ఎవరికి వెర్రితనంగా ఉంటుంది? ఎవరికి దేవుని శక్తి అండి? 1వ పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం. కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయం 18వ వచనంలో, శిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము కానీ రక్షించబడుచున్న మనకు దేవుని శక్తి. ఇదే సువార్త మన కుటుంబంలో కూడా అందరికీ ప్రకటించబడుతుంది. ఎంతమంది దానికి లోబడుతున్నారు? ఎందుకంటే ప్రతిరోజు క్లాసులు, ఆరాధన, మీటింగ్లు, సెల్ ఫోన్లో, టీవీలో ఎంత వాక్యం మనం విన్నా మనలో మార్పు రాకపోతే, ఎందుకంటే హేబేలు గారికి ప్రకటించబడిందే, కయ్యోను గారు కూడా ప్రకటించబడింది. కానీ ఆయన దేవుని సహవాసం, ఆ వార్త, సిలువను గురించిన వార్త వెరితనంగా అంగీకరించాడు కాబట్టి గెంటివేయబడ్డాడు. అందుకే అయ్యో వారికి శ్రమ. ఎవరికండి? కయ్యోను నడిచిన మార్గంలో నడిచిన వారికి శ్రమ, యూదా పత్రికలో మీరు చూసినట్లయితే. కానీ హేబేలు గారు తల్లిదండ్రుల మాట విన్నాడు, క్రీస్తు ప్రభు కార్చిన రక్తానికి సాదృశ్యంగా గొర్రెపిల్లను సమర్పించాడు. మీరు అనుకోవచ్చు, ఒకవేళ గొర్రెల కాపరి కాకపోయినా సరే, పశువుల కాపరి కాకపోయినా సరే ఆయన గొర్రెపిల్లనే అర్పించేవాడు. ఎందుకంటే ఆయన విన్న వార్త ఏంటి? శిలువను గురించిన వార్త విన్నాడు.
ప్రాయశ్చిత్తం కలగాలంటే రక్తం చిందించబడితేనే మనకు పాప క్షమాపణ అనే వార్త విన్నాడు కాబట్టి గొర్రెల కాపరి కాకపోయినా సరే గొర్రె పిల్లని తీసుకొచ్చేవాడు. మన వాళ్ళంతా ఏమనుకుంటారంటే ఆయన పశువుల కాపరి కాబట్టి ఆ మందలో ఒక దాన్ని తీసుకొచ్చేసి అర్పించేశాడు అనుకుంటారు. ఆయనేమో వ్యవసాయదారుడు కాబట్టి పంట పొలంలో పంట తీసుకొచ్చాడు అనుకుంటారు. కాదు, ఆయన సువార్త విన్నాడు కాబట్టి గొర్రె పిల్లని అర్పించాడు, ఆ రక్తాన్ని ఆశ్రయించాడు. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని వలన ఈరోజు నువ్వు నేను రక్షించబడటానికి కూడా మనమందరం కూడా ఆ రక్తాన్ని ఆశ్రయించాం. అయితే ఆ రక్తము మనలో ఎంతవరకు పనిచేస్తుంది? హేబేల్ గారికి ఉన్నంత ఇంట్రెస్ట్ కానీ లేదంటే ఆయనకున్న ఆసక్తి కానీ మనలో ఉందా? హేబేల్ గారికి తెలిసి ఎక్కువ విషయాలు తెలుసా, మనకి ఎక్కువ విషయాలు తెలుసా అండి? హేబేల్ గారి కంటే మనకి చాలా ఎక్కువ తెలుసు. ఆయనకు ఒక 10% తెలిస్తే మనకి 100% తెలిసింది దేవుని యొక్క మహాకృపను బట్టి, పరిశుద్ధాత్మ ద్వారా. అప్పుడు బైబిల్ లేదు, ధర్మశాస్త్రం లేదు, ఏమీ లేదు. కానీ మన చేతిలో ఇంత పెద్ద పరిశుద్ధ గ్రంథం మన చేతిలో పెట్టాడు. మనం ఎంత భక్తిగా బ్రతకాలండి, ఎంత విశ్వాసం మనకు ఉండాలి. కానీ హేబేల్ గారి విశ్వాసంతో పోలిస్తే, కంపేర్ చేస్తే మన కనీసం 2-3 మార్క్స్ కూడా పడవు. మరి మనం ఎలా దేవుని చేత అంగీకరించబడతాం? మనం దేవుని చేత అంగీకరించబడాలంటే ఖచ్చితంగా మనలో అలాంటి విశ్వాసం ఉండాలి. ఏది దేవునికి అర్పించినా లేదంటే దేవుని చేత ఇన్ని కోట్ల మంది ప్రజల్లో నువ్వు నేను మాత్రమే అంగీకరించబడాలంటే ఏదో స్పెషల్ క్వాలిటీ ఉండాలి కదా మనలో. ఆ లోబడే తత్వం కనీసం ఉండాలి కదా మనలో. అలా మనమందరం కూడా వాక్యం మనమందరం కూడా ఖచ్చితంగా దేవునికి లోబడి అదే విశ్వాసంతో, ఆ విశ్వాసం బట్టి ఆయన నీతిమంతుడాడు, ఆ విశ్వాసం బట్టి నువ్వు నేను కూడా నీతిమంతులమయ్యాం. మనమందరం కూడా దేవుని చేత అంగీకరించబడి దేవుడున్న లోకానికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నానండి. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మా కన్న తండ్రి, ఇంతవరకునైనా మమ్మల్ని ప్రేమించి మీ పరిశుద్ధాత్మని సహాయంతో కొన్ని మాటలు మాకు బోధించారు. అందుని బట్టి స్తోత్రాలు తండ్రి. మేము పుట్టినాటి నుంచి తండ్రి హేబేల్ అర్పణ అంగీకరించాడు, కయ్యోను అర్పణ అంగీకరించలేదు. కారణాలు మాకు తెలియదు నాయనా. కానీ ఈరోజు